క్రీడాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రీడలను ఉద్యమంగా మార్చి ప్రతి జిల్లాలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో రాష్ట్రంలో క్రీడా విభాగానికి స్పష్టమైన క్రీడా విధానం లేకుండా సరైన మౌలిక వసతులు లేక నిద్రాణ వాస్తవంలో కొనసాగిందన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో క్రీడాకారులకు రావాల్సిన బకాయిలుగా సుమారు 16 కోట్లను ఇప్పటికే విడుదల చేసినట్లు వెల్లడించారు. అలాగే ఫిబ్రవరి నెలలో మరో 8 కోట్లను క్రీడాకారులకు అందించనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఇదే మీడియా సోదరులు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా క్రీడాకారులు ఎలా తయారవుతారని చెప్పి ఆ రోజు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. దాని గురించే ఫైనాన్షియల్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చి ఈ 26 సంవత్సరం మొన్న నవంబర్ నుంచి మీకు అందరికి మీడియా వాళ్ళకి తెలుసు టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఆ టెండర్లు దాదాపు 54 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్స్ కూడా ఈ జనవరి 12వ తారీఖు నాటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పారదర్శకంగా ఏదైతే అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో నామమాత్రం ఏదో మట్టి పోసేసి ఇదే ఈ సంవత్సరం ఏదో పార్ట్ వర్క్లు కాకుండా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తున్నాం. ఆ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఏదైతే శ్రీకాకుళంలో కోటరామూర్తి స్టేడియం కానీ అదేవిధంగా ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే కొమ్మాదిలో ఉన్న మాకు ఏదైతే ల్యాండ్ ఉందో దాంట్లో ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మిక్స్తో మేజర్గా సిఎస్ఆర్ ఫండ్తో నేను బాధ్యతలు తీసుకున్న వాటికి ఇదేమో 20% 30% నాకేం అప్పగించలేదు. సుప్తావస్థలోకి వెళ్ళిపోయింది, నిద్రాణంలో ఉండింది. అక్కడి నుంచి మొదలు పెట్టాం. 2024లో ఆ రోజు